ఆ? సరేనా? అలాగే లక్ష్మీదేవి అమ్మవారు హోంలో ఉండాలంటే ఏం చేయాలి మాత? ధనానికి లోతు అంటున్నావు కదా. లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోవాలి. ఇంట్లో మొట్టమొదట గొడవలు పడకూడదు. అంటే అబద్ధాలు ఆడకూడదు, గొడవలు పడకూడదు, బూతు మాటలు, దుర్భుష మాటలు మాట్లాడకూడదు. అది ఒకటి. పాదాల చెప్పులతో ఇంట్లో నడవకూడదు, గోళ్ళు ఇంట్లో తీయకూడదు, ఆడదాని కన్నీటి చుక్క ముఖ్యంగా నేలను తాకకూడదు. ఇవన్నీ చేయకుండా చక్కగా వాకిట్లో తెల్లవారుజామున ముగ్గు వేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి తులసి చెట్టుని ఇంటి ముందు ఉంచుకొని రోజు అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని చక్కగా అవన్నీ చేస్తే ఖచ్చితంగా అందరూ నవ్వుతూ తుళ్ళుతూ ధనలక్ష్మి మాకు లేదు అన్న మాట మాత్రం రాకూడదు. గణేష్ భవాని మా ఇంట్లో లేదు మాకు అన్న మాట రాకూడదు. అది ఒకటి. ఇంటి నిండా కల్లుప్పుతో నిండిపోయి ఉండాలి. కల్లుప్పుతో ఫుల్గా ఉండాలి, హెల్తీగా ఉండకూడదు. పసుపు కూడా నిండుగా ఉండేటట్టు చూసుకోండి. ఈ మొత్తం చూసుకుంటే లక్ష్మీదేవి చక్కగా స్థిరపడిపోయి ఉంటుంది. ముగ్గులో పాలల్లో నీళ్ళల్లో చక్కగా ఆ తల్లి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.